జై తెలంగాణ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈ వీడియో స్పెషల్ ఏంటంటే వీళ్ళు ఉన్నారు మా గురువు కుమారులు ఇద్దరు. ఫస్ట్ టైం వీళ్ళకు మాకున్న కమ్యూనికేషన్ ఏంటంటే, నేను ఆసియన్ టైలర్ ఉన్నప్పటి నుంచి వీళ్ళ బట్టలు కుట్టేవాడిని, ఈ చిన్న పిల్లలు. ప్లస్ నాకేమైంది, ఫస్ట్ నేను టైలర్ షాప్ ఓపెనింగ్ అంటే ప్లస్ 91/9 తారీఖు 5వ నెల 9 గంటల 9 నిమిషాలకు ముహూర్తం పెట్టినాం. మాకు గుజరాత్ అప్పట్లో మనకున్న ఆర్థిక పరిస్థితుల్లో పూజారికి కూడా మామూలుగా పెట్టేటంత లేదు. సార్ పూజకి డబ్బులు కావాలంటే తీసుకో, పెద్దగా కూడా నాతో అన్నాడు. సార్ నీతో నాకు డబ్బులు తీసుకొని, కానీ నువ్వు బట్టలు పట్టించినావు కదా, ఫస్ట్ మీ చేతి కొట్టి నాకు అడ్వాన్స్ ఇవ్వండి, ఆ అడ్వాన్స్తో నేను అతనికి పూజారికి ఇస్తానని చెప్పి 10 రూపాయలు ఇస్తే జంగమ్మానందితో టెంకాయ కొట్టింది. ప్లస్ మొన్న 9 తారీఖు ఎగ్జాక్ట్లీ 34 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు మా సారు మా ఉన్నత శిఖరాన్ని కూడా చూసిండు, ఆనందపడిండు. ఎవరిని గుర్తుపట్టకపోయినా మా సార్ గుర్తుపట్టిండు. ఫస్ట్ మెట్టు అక్కడ నా టైలర్ షాప్కు ఫస్ట్ మా గురువే బట్టలు పట్టించిండు. తర్వాత రెండో స్టెప్లో ఎల్ఐసి తీసుకున్నా సార్ అని మా సార్తోనికి వచ్చిన. ఇప్పుడు 2011లో వచ్చిన. అంటే పెద్దగా కాబట్టి నాకు అందరూ ఇచ్చింది, నాతో లేదురా, వయసు లేదు, ఇంకా పిల్లలకు కూడా జాబ్ రాలేదు ఖచ్చితంగా. అంటే అదెలాగా సార్, ఫస్ట్ స్టెప్ నేను నీ తోనికి వచ్చిన, ఖచ్చితంగా నువ్వు నాకు పాలసీలు కట్టియాలి సార్, నువ్వు కట్టియాలనుకుంటే నీ ఎట్లకి వెళ్ళైనా కట్టిస్తాను సార్, ఖచ్చితంగా నా ఎదుగుదల కోరేటోడు ఫస్ట్ నుంచి కూడా ఖచ్చితంగా నువ్వు కట్టియాలి సార్ అని మా సార్ని అడిగితే, మా సారు ఆ కాలంలో 2012లో నాది 12 టార్గెట్ సార్. 9 తారీఖు నాడు కర్నూలు తీసుకుపోయి వాళ్ళ బామ్మడిది కొడుకుతో ప్లస్ భార్యతో 2 పాలసీలు కట్టించి, నీవు దిగ్విజయంగా సక్సెస్ కావాలన్నా పెద్ద గౌడ్, ఐ లవ్ యూ అని ఆ రోజు మా సారు మాకు ఆశీర్వదించింటాడు. ఆశీర్వాదం ఇప్పటికి కూడా నాకు ఎల్ఐసీలో కావచ్చు, టైలరింగ్లో కావచ్చు, రాబోయే రాజకీయంలో ఓటు వేయడానికి సార్ లేకపోవచ్చు, కానీ సంథింగ్ ఆ సార్ ఎప్పుడైనా మాకు ఆశీస్సులు ఇచ్చి మా కోరికలు ఖచ్చితంగా తీరుతామని ఆ భగవంతుని కొడుతూ వాళ్ళ బాబులకు కూడా మనోధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీకి కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై హింద్. బస్ ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? మా గురువు పిల్లలుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ. మీరు కూడా మంచిగా ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు ఏమైపోయలేదు, జీవితం చాలా ఉంది. ఎవ్రీథింగ్ కష్టపడండి, కష్టపడితే ఏజ్కి లిమిట్ లేదు. ఆ ఏజ్కి లిమిట్ అంటే ఈరోజు నేను ఒక వీడియో, నా బర్త్డే స్పెషల్ వీడియో పెట్టింటా, దాన్ని చూడండి, ఉల్లాసంగా ఉత్సాహంగా వస్తుంది. ఓకే, లచ్చ కోడే మాకు చిన్నప్పుడు ఈయన పేరు సతీష్ అని ఇప్పటి కూడా పెట్టుకోము, మా పేర్లో కూడా లచ్చకోడ అని మాకు ఇచ్చిండు సార్. మా ఊళ్ళోనే మొత్తం 90% డ్యూటీ మా ఊళ్ళోనే చేసింటాడు. మా సార్కు హ్యాపీగా మా సార్ పిల్లలు మంచిగా ఎదగాలని కోరుకుంటూ, ఆ భగవంతుని కోరుకుంటూ బయటిపై మా అక్కయ్య కూడా మా సార్ కొద్ది ముందు స్వర్గస్థురాలైంది. మా బావ మా అక్క కలుసుకుని హాయిగా పైనుంచి మమ్మల్ని చూసి మంచిగా మాకు ఆలోచనలు, ఏమైనా చెడు ఆలోచనలు ఉన్నా మంచి ఆలోచనలు స్ప్రెడ్ చేస్తారని ఆశిస్తూ, గురువారి అక్కగారు జై తెలంగాణ, జై హింద్, జై భారత్, జై భారత్.